ఇప్పుడు మనం చెప్పబోయే 4 తేదీల్లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ బిఫోరు, మ్యారేజ్ తర్వాత ఒకేలా ఉండరనమాట. చాలా డిఫరెంట్‌గా ఉంటారు. మ్యారేజ్ బిఫోరు పార్ట్నర్‌కి ఇచ్చినంత లవ్ గానీ, ఎఫెక్షన్ గానీ మ్యారేజ్ తర్వాత ఇచ్చే అవకాశం ఉండదనమాట. ఎందుకంటే ఈ తేదీలకి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. 1, 10, 19, 28 ఈ 3 తేదీల్లో పుట్టిన వాళ్ళకి సూర్యుడు అధిపతిగా ఉండడం వలన మ్యారేజ్ తర్వాత లేదా 30-35 వచ్చిన తర్వాత సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, ఒకళ్ళ మీద ఆధారపడకపోవడం, అలాగే వాళ్ళు తమ లక్ష్యాలు చేరుకోవడానికే ఎక్కువగా ఆలోచనలు చేయడం, వాటి గురించి ఎక్కువగా తపన పడడం ఉంటుందన్నమాట. దీనివల్ల వీళ్ళు పర్సనల్ లైఫ్‌లో ఎంజాయ్‌మెంట్‌లకి వీటికి కొంతవరకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కొంతవరకు ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఒక ఆబ్జెక్ట్ లాగా, వస్తువుల్లాగా చూడడం, వాళ్ళకి కావాల్సినవి సమకూర్చడం, వాళ్ళకి ఏం కావాలో అవి ఇవ్వడం తప్ప ప్రేమను పంచడం, వాళ్ళని దగ్గరుండి తీసుకెళ్ళడం అనేది ఉండదనమాట. ఏదైనా కావాలంటే క్యాబ్ కట్టి పంపించడం, లేకపోతే కారు పంపించడం, డ్రైవర్‌ని పంపించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు తప్ప వీళ్ళు స్వయంగా ఏది చేయరనమాట. కొంతకాలానికి వీళ్ళకి ఇంట్లో వాళ్ళకి మధ్య గ్యాప్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ కలలు, ఊహలు, డ్రీమ్స్‌తో పాటు కుటుంబ సభ్యుల్ని, తల్లిదండ్రులు వీళ్ళని కూడా పట్టించుకోవడం చాలా అవసరం. కాబట్టి ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు బంధాలు, బంధుత్వాలు, రిలేషన్‌షిప్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.